కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామికి మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రత్యేక పూజలు చేశారు. కోటప్పకొండకు చేరుకున్న మంత్రి సుభాష్కు స్థానిక ఎమ్మెల్యే, ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఆలయ విశిష్టత, ఆనందవల్లి అమ్మవారి చరిత్ర, గిరి ప్రదక్షిణ ప్రాధాన్యం, ఇటీవల ఉప ముఖ్యమంత్రి పర్యటన, 4 కోట్ల నిర్మించిన రోడ్డు ప్రారంభం తదితర అంశాలను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మంత్రికి వివరించారు. కోటప్పకొండ తిరునాళ్లు విజయవంతం కావడం వెనక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కృషి విశేషమని మంత్రి ప్రశంసించారు. ఈ కోటప్పకొండ వచ్చేటప్పటికి ఒక విశిష్టత ఉంది. ప్రభలు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఎంత ఖర్చు అయినా 25-30 లక్షలు ఖర్చు అయినా సరే 24 ప్రభలు ఇక్కడికి రావటం, సుమారు 30 లక్షల మంది ఈ ప్రభలు వీక్షించడానికి కానీ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి అందరూ ఇక్కడికి రావటం, మరి ఇక్కడ జాగారం చేస్తే నైట్ అంతా 1 జన్మల పుణ్యం అని చెప్పి భావించి వస్తూ ఉంటారు. మరి ఎక్కడ చిన్న తొక్కిసలాట్లు జరగకుండా, మరి నేను కూడా ఒక 5 సంవత్సరాల క్రితం వచ్చాను. ఇంత డెవలప్మెంట్ అయితే నేను చూడలేదు, ఇంత శుభ్రత చూడలేదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అడ్డాగా ఉండేది, మరి ఆ కోటలను బద్దలు కొట్టి మరి ఆయన ఈ రోజున ఇక్కడికి ఆ శివుడు ఆజ్ఞతో, సర్వం శివోహం, ఆ శివుడు ఆజ్ఞతో ఆయన వచ్చారు. అదే భక్తితో ఆయన ఈ రోజున సామాన్య భక్తుల్లాగా అందరినీ పలకరించుకుంటూ అందరికీ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మరి ఈ రోజున మొన్న శివరాత్రి జరుపుకున్నారంటే మరి భక్తులందరూ కూడా అత్యంత పవిత్ర దినంగా భావించే మహాశివరాత్రి రోజున 30 లక్షల మంది రావటం అంటే నాకు తెలిసి ఎక్కడ ప్రపంచంలో జరగని విషయం ఇది. ఒక చోట 30 లక్షల మంది చేరటం అంటే పుణ్యక్షేత్రాలు ఎన్నున్నప్పటికీ 30 లక్షల మంది ఒకే చోట చేరటం అనేది ఒక ఈ కోటప్పకొండకు మాత్రమే సాధ్యం. మిగతా ఎక్కడా కూడా నాకు తెలిసి జరగదు. మరి అలాంటి మహాపుణ్య కార్యక్రమం మరి అరవింద్ బాబు గారి దగ్గరుండి ఏ భక్తులకి ఇబ్బంది పడకుండా, మరి అలాగే పోలీస్ శాఖ వారు కానీ, రెవెన్యూ శాఖ వారు కానీ, ఇక్కడ ఉన్న పండితులు కానీ, పురోహితులు కానీ అందరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసేలాగా వాళ్ళందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఆయన మానిటరింగ్ చేసుకుంటూ మరి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని, ప్రపంచంలో ఎక్కడ జరగలేనటువంటి కార్యక్రమాన్ని మరి మహాకుంభమేళంలో చూసాం మనం. దేశం నలుమూలల నుంచి వస్తారు, కానీ రాష్ట్రం నుంచే వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొద్దిపాటిగా వస్తారు, కానీ ఇంతమంది భక్తులు మరి సుమారు 10-15 కోట్లు టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది. అలాగే ఫ్రీ బస్సు కూడా దీనికి దోహదపడ్డది. ఇలాంటి కార్యక్రమం చేయాలంటే ఆయన ఆశీస్సులు మెండుగా ఉండాలి. ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ కోట్ల బద్దలు కొట్టుకుని మరి అరవింద్ బాబు గారు రావటం, మరి ఆయన అంత ఘన విజయాన్ని ప్రసాదించిన ఆయనకి ఉడతా భక్తిగా ఆయన ఈ చేసిన మహోన్నతమైన కార్యక్రమానికి ఎవరైనా అభినందించి తీరవలసిందే.